గురు ఎంత దూరం లోతుకి హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మీ ముందుకు ఒక సరికొత్త ఈడుతో రావడం జరిగింది. ఈడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే ఇవాళ చేపలు పట్టడానికి వచ్చామండి. మా ప్రాంతంలో అయితే ఎలాంటి దగ్గర చేపలు ఉంటాయి అనేది అయితే వీడియోలు మీకు పూర్తిగా చూపిస్తాము. ఎక్కువగా మా దగ్గర అయితే పారుదల గడ్డలు అయితే ఉంటాయి. మరి అంత పెద్ద పెద్ద చేపలు అయితే ఉండవు, చిన్న చిన్న చేపలు అయితే ఉంటాయి. ఆ చేపలను అయితే మనం ఏ విధంగా పడతాం అనేది అయితే వీడియోలు మీకు పూర్తిగా చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బాగుంటుంది. ఓకే, మనం లేట్ చేయకుండా మనము చేపలు పట్టడం వెళ్ళిపోతాం. ఓకేనా? చూసారు కదండి, మా వాళ్ళు అయితే ఇప్పుడే వాళ్ళతోటి చేపలు పట్టడానికి అయితే కిందకి దిగారు. ఆ వలతోటి మనం అయితే అలా పడుతుంటామండి. అది మా గిరిజనులు అయితే సొంతంగా చేసుకున్న వాళ్ళ. ఇది ఏమైనా వచ్చిందా? ఇక్కడైతే మామిడేకంగా కష్టపడిపోతున్నాడు. ఏరా దొరకలేదా? లోతుకుందా చూడండి. ఇక్కడైతే ఒక పీతకి తీసుకొచ్చాడు. ఇదిగో జాగ్రత్త చేయి పడుతుంది. ఇది చూపించు ఒకసారి. ఏది చూడండి, చాలా పెద్దది. చూసారు కదా, పీత అయితే పెద్దది. నల్ల పీతలు అయితే మాకు దొరుకుతాయండి. ఏ విధంగా పడుతున్నారు అదిగో. ఇది చూసారా, అలా పట్టుండు. ఇదిగో చూసారు కదా, చెయ్యితోటి అయితే తీసుకొచ్చాడు మనవాడు. పవర్ అనమాట. ట్రై చేయండి ఇక్కడ వలలతోటి. మెల్లగా పడ్డాయా ఇక్కడ వచ్చాయిరా, ఇక్కడ లైన్కి వచ్చాయి. ఇదిగో ఒకటి చూసారు కదా, ఇంత పెద్దది. ఇదొకటి బయటకు వచ్చేస్తున్నాయి. చూసారు కదా ఇక్కడ ఏ విధంగా పడుతున్నాడు మనవాడైతే. చూసారు కదండి. ఒరే పట్టగలవా? పడతాను ఉండండి. ఒరే జాగ్రత్త గురు, ఎంత దూరం లోతుకి వెళ్ళిపోతున్నాడు నువ్వు కూడా. చూడు చేపలు ఉంటాయి ఇక్కడ, బాగా ఎక్కువ ఉన్నాయి ఇక్కడే. ఒకసారి చూసారు కదండి, కాళ్ళలోనే అయితే కింద నుంచి ఇదిగో మావాడైతే చేప పట్టుకొచ్చాడు. చూడు జాగ్రత్త, పడిపోద్ది ఏమైనా. ఏది చూపించు. చూసారు కదా, ఇదిగో ఇలాంటి చేపలే మా గడ్డలు అయితే ఎక్కువ దొరుకుతాయండి. మరి పెద్ద ఇదిగో ఆ గడ్డని అయితే బ్లాక్ చేస్తున్నారు. ఇప్పుడు బ్లాక్ చేసి అయితే మనం చేపలు పట్టుకుందాము. ఏ విధంగా బ్లాక్ చేసి చేపలు పట్టుకుంటాం అనేది ఒకసారి చూడండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బాగుంటుంది. నిజంగానే ఒక ఇంట్రెస్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, అద్భుతంగా ఉంటుంది. ఇదిగో మట్టి బిడ్డలు అయితే తీసుకెళ్తున్నారు, పెద్దవి. ఈరోజు అయితే ఇక్కడైతే మనం చేపలు పట్టబోతున్నామండి. చిన్న చేపలు అయితే మాకు దొరుకుతుంటాయి. మా దొరికిన చేపకి మనం ఏ విధంగా పడతామనేది వీడియోలో అయితే మీకు పూర్తిగా చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూసారు కదా మా వాళ్ళు అయితే ఎలా కష్టపడుతున్నారో. ఆ గడ్డని అయితే మనం ముందుగా బ్లాక్ చేసుకోవాలి అనమాట. ఎందుకంటే మనకు గడ్డ ఇవతలు రాకుండా ఉండడానికి మనం అయితే బ్లాక్ చేసుకోవాలి. ఏదిరా చేపలా? ఏది చూడండి, అది బ్లాక్ చేస్తూ మావాడైతే ఒకటి చేప తీసుకొచ్చాడు. ఏది చూసారా, ఇదిగో ఇదే అనమాట. ఇలాంటి చేపలు ఉంటాయి అనమాట. ఒకసారి ఇక్కడ పెట్టు. ఇదిగో ఇదే అనమాట. తీసుకెళ్ళరా డొమ్ము. ఇది బ్లాక్ చేసాను ఇప్పుడు. చూసారా, ఇదిగో చాలా మంది ఎవరు వచ్చాము. చూసారు కదండి ఏ విధంగా బ్లాక్ చేసామో. మనం అయితే ఇప్పుడు ఆ బ్లాక్ చేసాం కదా, అక్కడ వాటర్ కనిపిస్తుంది కదండి. అక్కడైతే మనము ఆ వాటర్ తీసి అయితే మనము చేపలను అయితే పట్టవలసి ఉంటుంది అనమాట. అడుగునాయండి ఒకనా. చూసారు కదండి, మేమైతే ఆ వాటర్ ఏ విధంగా తీసుకున్నాము, ఈ విధంగా అయితే అక్కడ ఉన్న వాటర్ మొత్తం అయితే తీసేసుకోవాలి. అప్పుడే మనం అయితే చేప పట్టగలము, లేకపోతే పట్టలేమన్నమాట.
మామూలు అయితే కొందరు మట్టి తీసుకెళ్ళి ఇంకా అడ్డు పెడుతున్నారు, చూశారు కదా. మామూలు ఇంకా కొందరు అయితే వాటర్ తీస్తున్నారు. ఏ విధంగా తీస్తున్నాము, ఏ విధంగా తీసుకెళ్తాం అనేది ఈ విధంగా అయితే చేసి మనం అయితే చేపలను అయితే పడతాము. అదే విధంగా మీ ప్రాంతంలో మీరు గడ్డకి వెళ్ళి ఏ విధంగా చేపలు పడతారనేది ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్ అయితే రావట్లేదు, ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను కదా. మొత్తము ఈ వాటర్ తీసిన తర్వాత అయితే ఇంకా మీకు చూపిస్తాను చేపలు ఏ విధంగా పడతారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మొత్తానికి. చూస్తారు కదా మనం అయితే ఏ విధంగా చేపలు పడతాం. వాటర్ అయితే తగ్గిపోయి వచ్చింది, చేపలు అయితే ఒకటి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. తమ్ముడు వచ్చిందా? ఇదిగో ఒకటి పచ్చడి, ఇదిగో ఒకసారి చూపించి ఇటు. ఇదిగో చూసారు కదా, ఇదిగో చేతి ఒకటి ఒకటి పచ్చడి అయితే అంటే గడ్డ అయితే అలానే ఉంది, ఇంకా ఎంత ఆపినా ఆగట్లేదు, అలా వచ్చేస్తుంది, ఊటలో వచ్చేస్తుంది. అదిగో ఒకటి చూసారా ఎంత పెద్దది, ఇదిగో ఒకసారి చూపించు. చూసారా ఎంత పెద్దది, ఓడి అమ్మ. ఇదిగో చేయితోటి పచ్చడి మనవాడైతే మామూలు అయితే చేయితోటి యుద్ధం చేస్తున్నారు. శంకరు ఇంకొకట ఇప్పటి అయితే ఇసిరిస్తున్నారు, అసలు తీయడానికి అయితే అవ్వట్లేదు. ఏది అదిగో చిన్నది అయితే తీసుకొచ్చాడు మనవాడు. మామూలు పట్టి ఉండండి, వస్తే తీసుకోవచ్చు. ఎదుగో ఎక్కువ పడుతున్నాడు ఇతనే ఇవాళ చేపల వీరుడు. అదిగో వచ్చింది, అదిగో అలా పట్టండి అంటున్నాను. అదిగో వలలో అయితే ఒకటి వచ్చింది, అలాగ చేయండి, అలాగ చేయండి, అలాగ చేస్తేనే అది తీసి పడిపోద్ది జాగ్రత్త. పడేస్తారా మీరు? లేదు లేదు జాగ్రత్త పడిపోద్ది. ఇదిగో ఎన్ని ఉంటాయిరా? మినిమం 20 దాటి ఉంటుంది. 20 దాటి ఉంటుంది. 20 దాటి ఉంటుంది కదా. చూసారు కదా ఇప్పుడు పట్టిన చేపలు అయితే. ఓకే ఇంకా పైకి వెళ్ళి పడదాం. ఇంకా ఓడి పైకి తులుతున్నాయి రా బాబు. ఓకే పైకి వెళ్ళి ఇంకా పడడానికి ఇట్లా అవ్వట్లేదు నాకు. పెద్దది ఇదిగో చూసారా ఎంత పెద్దది. అక్కడక్కడే ఇక్కడ ఒక ఏట్రా పడిపోతున్నావు? చూసారా అక్కడైతే పడిపోయాడు మాడు. మాడైతే ఒకడు పల్టి పట్టేస్తాడు. ఏది చూపించు ఒకసారి. అయిపోయింది. చూసారా ఇదిగో ఎంత పెద్దది. చూసారా వీరుడు ఇతనే. ఈ రోజు అయితే ఇతనే ఎక్కువ చేపలు పడుతున్నాడు. చూడు చూడు పడిపోద్ది. అది ఎత్తే ఈజీ సింపుల్గా ఎత్తే. చిన్నది అది. అది పడిపోయింది. అది వెళ్ళిపోతుంది ముందు. నువ్వు వేస్ట్రా నువ్వు. తుఫానికి వచ్చాయి కదా నీరు పండి పొందే ఎక్కువ కాదు. పట్టేలేదురా అది. లేదురా అది అక్కడ పోగొట్టాడు ఒకటి. ఏది కొట్టకు ఇచ్చే పట్టేసి ఇచ్చేయి. ఇంకొకటి లేదా? రెండన్న ఏది చూపించు ఒకసారి. చూసారా ఇది అయితే చాలా పెద్దది. ఇది కూడా వీరుడిలోకి పట్టాడు మొత్తానికి. తీసుకొచ్చి చాలా పెద్దది ఇది. చూసారా ఇప్పుడు పట్టింది అయితే ఇవే ఈ చేపలు ఇప్పుడు పట్టుకున్నాము. చూపిస్తాను పోసి అయితే చూపిస్తాను తర్వాత.
ఇంకా పడదాం కానీ వచ్చేసింది ఏది ఇది పెద్దది ఇది చూడు చూడు పట్టుకో జాగ్రత్త బకెట్ తీసుకురా బాబాయ్ బకెట్ ఇక్కడ ఉంచురా ఇదే మనకు చూసి దూరిపోయింది ఇదే ఈ చేపే దూరిపోయింది ఇదే చేప అంటారా మేమైతే గుడిసి అంటాం వీటికి ఇంకా ఉందా చూసారా ఇంకా ఉంది ఇదిగో చూసారా ఇప్పుడు తీసుకొచ్చింది ఇదే ఇది ఆడుకుంటుంది బిల్లిబిల్లలు ఆడుతుంది ఇంకా ఉందా ఇంకా ఉంటాయి ఇంకా ఉంటాయి తీసుకొచ్చి అదిగో ఓవరా పెద్దది అది చూపించురా సరిగ్గా అయినట ఇదే చాలా పెద్దది ఒకసారి చూపించు ఇటు పర్ఫార్మెన్స్ నీదే ఈరోజు మొత్తం ఇదిగో చూసారండి ఇదైతే చాలా పెద్దది ఈరోజు మనవాడు పర్ఫార్మెన్స్ అయితే ఈరోజు మనవాడిదే చూడు ఇది ఎంత పెద్దది చాలా ఇదే పెద్దది కదా ఎవరో కిందకి పడిపోతే కస్టమర్ వద్దురు బాబోయ్ బకెట్ తీసురా ఇదే పెద్దది కదా అది గొద్దు చూదే ఒకసారి తీయట పైకి పైకి లేసిపోద్ది మామూలు చూసారా ఎంత పెద్దది ఇది పెద్దది అనమాట మొత్తం అక్కడ ఎన్ని ఉండే 4 ఒకే దగ్గర 4 ఉండే అనమాట ఓకే ఇంకా ఫలితం ఓకే ఇంకా ఉందా చూడండి ఇక్కడైతే ఒక పెద్దది ఉంది చూడు పెద్దది ఇది ఒకటైతే ఇది చూసారు కదండి ఇది అయితే జాగ్రత్త ఇది కూడా పెద్దదిరా ఓకే పెట్టే అక్కడ పెట్టే ఇక్కడ పెట్టరా అక్కడ పెట్టు జాగ్రత్త ఓకే ఇంకా కలుద్దాం చచ్చిపోతుందంటారా బాబు 3 అయిపోతుంది టైం ఎందుకు మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము చూసారా ఎంత ఉంది ఇదిగో ఇక్కడైతే అల్లుతున్నాడు ఇదిగో మనవాడు చూసారు కదండి చేపలు అయితే మాకి ఇంత దొరికింది ఇదిగో ఇదైతే పెద్ద చేపలు ఇంకా మనం ఇంటికి తీసుకెళ్ళి అయితే ప్రిపేర్ చేసుకుందాము ఓకేనా మనం తెచ్చుకున్న చేపని అయితే ఈ విధంగా బుగ్గి రాయవలసి ఉంటుంది ఇలా బుగ్గి రాయడం వలన ఈ పైన ఉన్న ఆ బొచ్చులంతా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట మనం ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం లేదు చూసారు కదా ఏ విధంగా వస్తుందో కర్రతో అయితే మనం చేస్తున్నాము మా ప్రాంతంలో అయితే మేము ఈ విధంగానే చేస్తామండి మీ ప్రాంతంలో మీరు ఏ విధంగా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి ఇలా బుగ్గి రాయడం వలన పైన ఉన్న ఆ బొచ్చు అనేది ఈజీగా వస్తుంది అనమాట అందుకోసమే మనమైతే ఈ విధంగా రాచి చేస్తాము మనమైతే తెచ్చుకున్న చేపని అయితే ఇప్పుడు మనం బయట వండుకుంటున్నాము ఉల్లిపాయలు వెల్లుల్లి అయితే వేసేసాము కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాము కదండి మనమైతే చేప అనేది వేసేసుకున్నాము మా స్టైల్ అయితే ఇది ఈరోజు కుకింగ్ చేస్తున్నాము చూసారా ఈ విధంగా అయితే మనం ఈ చేపకైతే ఈ విధంగానే మనం కుకింగ్ చేసుకుంటాము చూసారు కదండి ఉడికినప్పుడు అయితే ఈ విధంగా అయిపోతుంది చిన్న పీస్ లాగా అయిపోతుంది ఇంకా కారం సాల్ట్ ఇంకా చూసారా ఇదన్నమాట మనం తెచ్చుకున్న చేప ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు మనం దింపేసుకుందాము దింపేసి మనం చూద్దాం టేస్ట్ ఎలా ఉంది అనేది ఒకసారి దింపండి ఓకే దింపుకుందాము జాగ్రత్త కాలుతుంది కూర అయితే రెడీ అయిపోయింది భలే కనిపిస్తుంది మొత్తానికి పులుసు అనమాట చూసారు కదా ఎలా ఉంది తిందాం ఒకసారి తిన్నాకైతే చెప్తాము ఎలా ఉందనేది ఓకే ఇప్పుడు తింటాము ఓకే మనం వండిన కర్రీని అయితే ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము మా వాళ్ళ చేత అయితే చెప్పించుద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంది టేస్ట్ ఎలా ఉందిరా సూపర్ ఉంది బ్రో రైస్ అద్దరిపోయింది ఇంకా చూడండి మేమైతే ఇంటికి లేదు జస్ట్ బయటకు వచ్చాము బయటకు వచ్చి అయితే మేము కుకింగ్ చేసుకొని ఇదిగో ఇలా చేస్తే వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి అదే విధంగా ఇలాంటి మరికొన్ని వీడియో కావాలంటే మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మరి కొత్త వీడియో అయితే కలుద్దాం